కిషన్ రెడ్డి గారు బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ మినిస్టరు, స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్. హైదరాబాద్ నుండి ఒక తీరు మాట్లాడుతుండు, ఢిల్లీ పోతే ఒక స్టేట్మెంట్ ఇస్తుండు. నేను అనుకుంటే కిషన్ రెడ్డి గారికి ఇక్కడ హైదరాబాద్లో ఏదైనా ప్రెస్ మీట్ మాట్లాడినప్పుడు, ప్రెస్ మీట్లో కానీ ఏదైనా సభలో మాట్లాడినప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఏదో ఒక నింద వేయాలి, ఏదో ఒక అపనింద వేయాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్కి 10 నుంచి 14 సీట్లు ప్రజలు ఓటేసే పరిస్థితి కనబడుతున్నది తెలంగాణలో కాంగ్రెస్కి అని ఒక అనుమానంతో బీజేపీ సెంట్రల్ మినిస్టర్, రాష్ట్ర ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు ఏదో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని, ప్రజలకు కాంగ్రెస్ మీద ఉన్న ఓటు బ్యాంక్ని, అభిమానాన్ని కన్ఫ్యూజ్ చేసే ఒక పద్ధతిలో కిషన్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్లు. అయితే విచిత్రం ఏంటంటే హైదరాబాద్ వాతావరణము ఢిల్లీ వాతావరణానికి కొంత తేడా ఉంది. హైదరాబాదు ఢిల్లీ అంతా పొల్యూషన్ లేదు, ఢిల్లీ పూర్తిగా పొల్యూషన్ అయిపోయింది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఢిల్లీ ప్రాంతం అంతా కూడా కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత ఇక్కడ అంతా పొల్యూషన్. అంటే గతంలో ఎట్లయితే 9 ఏళ్ల కాలంలో కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్, బీజేపీ కొన్ని సందర్భాల్లో రాజకీయంగా కలయికలు కనబడ్డాయి, కొన్ని సంవత్సరాలు కనబడ్డాయి, కొన్ని సంవత్సరాలు వ్యతిరేకించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాదు రాజధానిలో ఫ్రెష్ ఎయిర్ ఉంది, ఇక్కడ పొల్యూషన్ లేదు ఇప్పుడు ఇక్కడ. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి రాజకీయ ప్రయాణం చేసినప్పుడు బీజేపీ, టీఆర్ఎస్, నేను ఎందుకు ప్రయాణం చేసిరు అంటున్నంటే మనందరూ కూడా తెలుసు, మీడియాకి తెలుసు, అందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు ఏంటిదంటే రాష్ట్రపతి ఎన్నికల్లో సెక్యులర్ భావాలతో ఉన్న ఒక పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంలో ఒక తీరు ఆలోచన ఉంటే, మతంతో కూడుకున్న బీజేపీ రాజకీయ నిర్ణయాలలో ఆ రోజు రాష్ట్రపతి ఎన్నికల్లో డైరెక్ట్గా బీఆర్ఎస్ ఎంపీలు కేసీఆర్ డైరెక్షన్లో రాష్ట్రపతికి ఓటేసారు ఎంపీలంతా. అట్లాగే ఉపరాష్ట్రపతికి సంబంధించిన వెంకయ్యనాయుడు గారు కూడా బీఆర్ఎస్ కేసీఆర్ డైరెక్షన్లో ఆ రోజు కూడా ఉపరాష్ట్రపతికి ఓట్లు వేసారు బీఆర్ఎస్ ఎంపీలు. అట్లాగే 1000 రూపాయల నోటు రద్దయ్యేటప్పుడు కూడా కేసీఆర్ గారు ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయము అని సమర్థించిండు. అట్లాగే ఈ చట్టాలు, నల్ల చట్టాల సందర్భంలో కూడా మొదటిసారి మోడీ యొక్క నిర్ణయాన్ని సమర్థించిండు. అది కొన్ని సంవత్సరాలు ఆ యొక్క వాళ్ళ ప్రేమాయణం, ఎవరిది రాజకీయంగా వాళ్ళ ప్రేమాయణం, బీఆర్ఎస్ బీజేపీ రాజకీయ ప్రేమాయణము కొన్ని 4 సంవత్సరాలు నడిచింది. ఒక్కోసారి మనం చూస్తుంటాము, ఒకసారి లవర్ అలిగినట్టు, కోపం వచ్చినట్టు, మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కానీ ఒక మొగలవర్ దగ్గర ఒక ఆడలెవరు కోపం వచ్చిందో ఏమొచ్చిందో కానీ మొత్తం మీద బీఆర్ఎస్ కేసీఆర్కి మోడీ మీద మరి ఏమైందో తెలియదు కానీ మొత్తం మీద మళ్ళీ ఒక 2-3 ఏళ్ళు మళ్ళా చేంజ్ అయింది వాళ్ళు. అంటే ఇది మనము చూస్తున్నాం. నేను ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి మీద ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆయన రథం ఎక్కిండు, రథం మీద తిరుగుతున్నాడు. జనాలకు ఏదో ఒకటి చెప్పాలి, ఏం చెప్పాలో తెలుస్తలేదు కిషన్ రెడ్డి గారికి కూడా. రాష్ట్ర ప్రెసిడెంట్గా, సెంట్రల్ మినిస్టర్గా ఏం చెప్పగలుగుతాడు?
మా ప్రధానమంత్రి మా ప్రధానమంత్రి బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మేము ఈ పని చేసినామని ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు మేము డీజిల్ ధరలు పెంచినామని చెప్పలేడు. లేదు పెట్రోల్ ధరల గురించి మాట్లాడగలుగుతాడా? చెప్పలేడు. గ్యాస్ ధరల మీద ఏమన్నా చెప్పగలుగుతాడా? చెప్పలేదు. ఇది సామాన్యుని యొక్క మధ్యతరగతి కుటుంబాలు, సామాన్యుని మీద అందరి మీద ఆర్థిక భారం పడ్డట్టే కదా. పెట్రోల్ ప్రతి ఇంట్లో వాడతాము వెహికల్కి, డీజిల్ ప్రతి దగ్గర వాడతాము, గ్యాస్ అయితే మన ఇంట్లో అమ్మనో చెల్లెలో భార్యనో ఎవరో ఒకరైతే వంట చేస్తారు కదా, ఆ వంటనే కదా అందరం తినేది. మరి గ్యాస్ ప్రతి ఇంట్లో వాడతాం. గ్యాస్ ధర దీని మీద ఏమన్నా కిషన్ రెడ్డి గారు దాని చర్చ తీసుకురాడు. మీరు చేసిన తప్పులు మీరు కప్పుపుచ్చుకోవడానికి, మీరు హామీలు ఇచ్చి దాన్ని మర్చిపోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏదో రకంగా లేనిది ఉన్నట్టుగా చెప్పి ఈ యొక్క రాజకీయ